It's a beautiful Sanskrit song. What you sung for me? I think you know the meaning. Yes, ma'am. I just found out the meaning from Manju Garu. You told that my favorite God is there. Ishwar nanu jeevinchaలని మీరు చెప్పారు. I'm so happy, and it means a lot to me. ఇంకా నాకు లాస్ట్ ఇయర్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాము. మేము వాళ్ళకి అంటే we try to help them. మ్యామ్ అచ్చా బ్యాక్ హెల్ప్. సో ఈ ఇయర్ కూడా అట్లే చేయాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ వాళ్ళు 87% అక్కడ పాస్ పర్సెంటేజ్ ఉంది లాస్ట్ ఇయర్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా మీ హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడచ్చు. నేను ఎప్పుడు మీకు అవైలబుల్ ఉంటాను. మీరు మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను తప్పకుండా. నేను కూడా మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. నేను మీకు ఉన్నప్పుడు మీరు కూడా నాకు ఉండాలి కదా. సో వాట్ ఆర్ యు గోనా గివ్ టు మీ? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 100%. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ మై హార్ట్. 100%. ఇక్కడ మేము ఈ రోజు నా బర్త్డే పార్టీలో ఉన్న మీరు ప్రతి ఒక్కరు మీరు పాస్ అవ్వాలి. మీరు పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరు మీరు చాలా మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యారు అని చెప్పేసి మీ హెడ్ మిస్ట్రెస్ గారు నాకు పంపించారు చెప్పాలి. అది నేను వినాలి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఐ గోనా గివ్ దిస్ టు మీ? yes. సో అదే అంటే నేను చెప్పేది ఏంటంటే బికాజ్ ఇప్పుడు మనకి చిన్నపిల్లలు, నేను ఈ ఏజ్ లో నుంచి వచ్చాను. ఈ ఏజ్ లో మనకి చదువు విలువ అంత తెలియదు. అంటే మనకి అనిపిస్తుంది ఆడుకుందాము, ఎంజాయ్ చేద్దాము అలాగా. అంటే ఈ ఏజ్ అయిపోయిన తర్వాత మీకు ఒక 25 years 30 years వచ్చినప్పుడు మళ్ళీ మీరు సొంతంగా ఇప్పుడంటే అమ్మ నాన్న చూసుకుంటున్నారు సరిపోతుంది. మీరు సొంతంగా బతకాల్సినప్పుడు అప్పుడు అనుకుంటారు అమ్మ నేను బాగా చదివింటే బాగుండు అని. కానీ ఒకసారి మనకి లైఫ్ లో డబ్బులు పోగొట్టుకుంటాం, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒకటి పోతే మనకి ఎప్పటికీ రాదు. అదేంటంటే టైం. ఇప్పుడు ఈ వయసు 15 ఏళ్ళ వయసు 14 ఏళ్ళ వయసు మళ్ళీ మనకి రాదు కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మీలా ఇక్కడ క్లాస్ కూర్చొని మళ్ళీ చదువుకోవాలి. నేను చదువుకోలేదు కదా మళ్ళీ అంటే చదువుకొని వచ్చాను అనుకోండి చెప్తున్నా వాళ్ళు. ఒకసారి అయిపోయింది, ఏది తిరిగి రాదు. ఈ రోజు మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. ఈ రోజు మీ చేతిలో ఏముంది? చదువు కాదు, మీ భవిష్యత్తు ఉంది మీ చేతిలో. మీ పైకి రావాలనే శైలజ గారు హియర్ నెక్స్ట్ పాపా చూడండి. మేడం
ఏం కాదయా ఏందయ్యా घुस जाते रहते ఒక్కసారి ఇక్కడ చూస్తున్నట్టు ఒక్కసారి వచ్చిందా వాళ్ళని చూసి నాకు ఇవ్వాలనిపిస్తుంది. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను ఇక్కడ సికింద్రాబాద్లో ఈ రోటరీ క్లబ్ కంటోన్మెంట్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఈ స్కూల్కి వచ్చాను ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి. నాకు ఇక్కడ ఈ చిన్నపిల్లలతో 10th క్లాస్ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే యాక్చువల్లీ వీళ్ళు అడాప్ట్ చేసుకున్న స్కూల్స్ అన్నింటికి నేను కూడా మా వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున నేను ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్కి అన్ని స్కూల్స్ని డెవలప్ చేయడానికి. ఇప్పుడు దాకా ఒక 10 స్కూల్స్ వరకు మేము హెల్ప్ చేసాం గవర్నమెంట్ స్కూల్స్కి. నెక్స్ట్ నా ఐడియా ఒక 100 స్కూల్స్కి నేను హెల్ప్ చేయాలని. లాస్ట్ ఇయర్ మేము ఏ స్కూల్కి అయితే హెల్ప్ చేసామో పిల్లలకి అందరికీ చూసుకున్నామో వాళ్ళు లాస్ట్ ఇయర్ 87% పాస్ అయ్యారు. దిస్ ఇయర్ ఐ ఎక్స్పెక్ట్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని వీళ్ళు 100% వీళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ పేరు చెప్పింది చెప్పాలి కానీ మీ పేరు చెప్పండి. ఐఎమ్ శైలజ. ఓకే చెప్పండి. ఐఎమ్ శైలజ. మా ఫౌండేషన్ ఉందండి వైఎస్ఆర్ ఫౌండేషన్. దాని తరఫున ఈరోజు మేము ఈ స్కూల్కి వచ్చాము. ఇక్కడ పిల్లలని మేము గవర్నమెంట్ స్కూల్స్కి ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఈ ఇయర్ ఈ సికింద్రాబాద్లో ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. ఈ ఇయర్ నా బర్త్డేని ఈ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు అందరూ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రియమైన ముఖ్యమంత్రి మన ప్రియమైన ప్రధానమంత్రి అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అంత పెద్ద స్టేజ్కి వెళ్ళారు. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ మై ఐడియా ఈ ప్రైవేట్ స్కూల్స్ని మించి గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనేది నా సంకల్పం. దానికోసమే నేను ఈ కృషి చేస్తున్నాను. ఐ స్టార్ట్ విజిటింగ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్స్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ మై రేంజ్ వాట్ ఎవర్